గుడ్ మార్నింగ్ మై ఆల్ యూట్యూబ్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. మీరు ఎంతమందికి ఇలా వేడి వేడికి ఇడ్లీ తింటే ఇష్టం చెప్పండి. నాకైతే బాగా ఇష్టం వేడి వేడి ఇడ్లీ, చట్నీ, లేకపోతే చిన్నులపై కారం, నెయ్యి. అయితే నెయ్యి తినకూడదు, కొలెస్ట్రాల్ ఉంది నాకు, అందుకని నెయ్యి తినటం లేదు. నెయ్యి వేసుకొని కారపొడి వేసుకుని ఇడ్లీ తింటే ఇంకా బాగుంటుంది. ఇడ్లీ ఏంటంటే మధ్యాహ్నం తొందరగా ఆకలి అవుతుంది మనకి. ఇతర దోశ అయితే ఏంటి ఏంటంటే ఆకలి కాదు, బలంతో తింటాం. దానివల్ల మనకి పొట్టబరమై కొంచెం చికాకుగా ఉంటుంది. నాకైతే వేడివేడిగా ఇడ్లీ తింటం ఇష్టం. ఇంకేంటి సంగతులు? మనం ఎదిగేటప్పుడు చాలామంది డిస్టర్బెన్స్ చేస్తుంటారు. అది అందరికీ ఉంటుంది ఆ సమస్య, నాకు కూడా ఉంది. మనిషికి అనేది ఒక అసూయ ఎక్కువగా ఉంటుంది. మన పక్కనే మన మంచితనంగా ఉన్నట్టే ఉంటారు, ఏదో ఒక విధంగా అసూయ పడి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఆనందం, మనకు బాధగా ఉంటుంది ఒక్కోసారి. ఈరోజు మంచి మాట ఇదే, గుర్తుపెట్టుకోండి. అందరూ మనవాళ్ళు అనుకోవద్దు. ఒక పక్క కనిపెట్టండి, అన్ని వైపుల నుంచి కనిపెడతానండి. మీ పట్ల అసూయగా ఉండేవాళ్ళు మీరు సంతోషంగా ఉండేటప్పుడు వాళ్ళ ముఖాలు ఫీలింగ్ మారిపోయింది, అదే గమనించండి. వాళ్ళ ఫీలింగ్ మారిపోయింది. మీ ఆనందాన్ని వాళ్ళు షేర్ చేసుకోరు, మీ దుఃఖాన్ని బాగా ఆలకిస్తారు. మీరు సంతోషకరమైన విషయాలు చెప్పి మొహంలో ఫీల్ మారిపోద్ది. ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడటం, లేకపోతే మీరు చెప్పేది తినే అన్నట్టుగా ఉండటం, ఇలాంటి లక్షణాలు వాళ్ళ మొహాల్లో కనపడతాయి. అదే దాన్ని గమనించుకొని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.